ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 37 వరకు మార్చి చదువుదాం. ఎఫెసీలో Paul written 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువున పొందితిని, ప్రభువైన యేసు తనకు మన రాత్రి నెత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పెంపటైన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తమైన కొత్త నిబంధన మీరు దీనిలో త్రావునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడో ప్రభు యొక్క రొట్టెను తినలో లేక ఆయన పాత్రలను త్రానువాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష కలుటికే తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. ఇంకో మాట చదువుదామండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ గలషియన్స్ చాప్టర్ 2 verse 20 రీడింగ్ ఆల్ టుగెదర్. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి మీ దగ్గరగా స్పష్టంగా చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, బలమైనవి ప్రభా, కృప చూపించేవి, యోగ్యమైన రీతిలో బలలో చేయవేట్లో సాయం చేయమని అందరితో మాట్లాడండి ప్రభా. ఆత్మదేవుడుగా మా మధ్య ఉండే దేవుడిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. నిష్పైకి దాసుని బలపరచండి, కృప చూపించి సాయం చేస్తారని వందనాలు చెల్లిస్తున్నదండి. ఎంతో నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడుగా ఉన్నాం. మా పక్షాన గొప్ప విజ్ఞాపనగా ప్రభా చేసే దేవుడిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రం. ఈ లోకంలో అందరూ కూడా చనిపోతున్నారు, సమాధి చేయబడుతున్నారు, తిరిగి ఎవరు లేవలేదు, కానీ యేసు ప్రభు అక్కడే తిరిగి లేచాడు. గొప్ప నిరీక్షణ క్రైస్తవ జీవితము ప్రభా, ఒక గొప్ప నిరీక్షణ, గొప్ప సంతోషం ఉంది ప్రభా. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యోగ్యమైన రీతిలో నీ బల్లో చేవేట్లో సాయం చేస్తూ నేడు దయచేస్తారని యేసు ప్రభువుని ప్రశస్తమైన నామం నుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. రైట్. దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాడనమాట. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాం, పెళ్లి రోజు జ్ఞాపకం చేసుకుంటాం, చనిపోయిన రోజు జ్ఞాపకం చేసుకుంటాం, ఉద్యోగం వచ్చిన రోజు జ్ఞాపకం చేసుకుంటాం, వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, బాబుకు జాబ్ వచ్చిన రోజు జ్ఞాపకం చేసుకుంటాం, ఇల్లు కట్టడం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ వీటన్నిటికన్నాను యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే ఈ బల, దట్ రిమెంబరెన్స్ విత్ లార్డ్, ద రిమెంబరెన్స్ విత్ గాడ్. యేసు ప్రభుని జ్ఞాపకం చేసి ఈ బల దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలంటే సరి చేయబడాలి, చక్క చేయబడాలి. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, త్వర తీయాలి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించెను, భూమి నిరాకారంగాను శూన్యముగా ఉన్నప్పుడు చీకటి అగాధ జలములు ఏం చేస్తానండి కనిచేస్తాడు. ఏం చేస్తాడు? భూమి ఆకాశాలు దేవుడు సృష్టించాడు. చూసారా, ఈ ఆకాశాలు దేవుడు సృష్టించిన దేవుడు ఏం చేయాలంటే ఆయనే మానవ రూపుగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త గ్రంథము, గాస్పెల్ ఆఫ్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 1 verse 1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, ఆ వాక్యము దేవుడైనను. 14వ వచనం. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణంగా శరీరధారిగా మన మధ్య వశిస్తుంది అనమాట. ఎలాగుందండి? మన మధ్య ఉంటుంది. వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము సత్యమై ఉన్నాడు, వాక్యము జీవమై ఉన్నాడు. ఈ వాక్యం ద్వారానే ప్రభు బల దగ్గర రావాలి. లోకములన్నీ చేయొచ్చు. బల్ల చాలామంది ఏం చేస్తారంటే నెలకి ఒకసారి ఇస్తారు, 3 నెలలకు ఒకసారి ఇస్తారు, 6 నెలలకు ఒకసారి ఇస్తారు, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. అది కాదనమాట. ప్రభు బల్ల ప్రతి ఆదివారం పాలు పొందాలి. అపోస్తలుల కార్య గ్రంథము 27వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 20 verse 7 చదవండి త్వరగా. అపోస్తలుల కార్యం 27వ వచనం. ఆదివారమును మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరణాలు వెళ్ళని అర్ధరాత్రి విస్తరించి మాట్లాడుచున్నాడు. ఆదివారం ఏమి విరవాలండి? చెప్పండి, ఆదివారం ఏమి విరవాలి? రొట్టె విరవాలి. రొట్టె విరవాలంటే ఏం చేయాలి? బలవర్తమానం దేనికి? పరీక్షించుకో 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 అని అంటారు. ఏమంటారు?
చూడండి, పరీక్షించుకో అంటే చెప్పే ప్రసంగికి 4 ఏళ్ళు తోలితే వినే ఒకడికి మీకు ఒకళ్ళు తగులుతుంది. పరీక్షించుకుని బట్టి బలలో పాలు పొందాలి. ఈ వారంలో మనం ఏం చేసినా, ఏ తప్పులు పాపాలు అవిధేయత అక్రమం అన్నీ చేసినా సరే ఊరుకోడు దేవుడు. ఇక్కడికి వచ్చినప్పుడు ప్లీజ్ రిపెండెన్స్ మీ, నువ్వు జ్ఞాపకం చేసుకో, పశ్చాత్తాపడాలి. అది ఈ బల. ఈ బల ద్వారా ఇంక ఉద్దేశం ఏంటంటే ఆదివారం నాడే చేయాలి. ఎవ్రీ సండే మస్ట్ బి గో టు ద లార్డ్స్ టేబుల్, ఎవ్రీ సండే మస్ట్ బి గో టు ద వర్షిప్, ఎవ్రీ సండే మస్ట్ బి గో టు ద ఆఫరింగ్, ఎవ్రీ సండే మస్ట్ బి గో టు ద గాస్పెల్, ఎవ్రీ సండే మస్ట్ బి గో టు ద హెవెన్లీ థింగ్స్ అనమాట. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఆరాధన క్రమం చేయాలి, ప్రభు బలలో పాలు పొందాలి, కానుకలు అర్పించాలి, దేవుని స్వార్థ చేయాలి, ప్రభు రాకడ కూడా సిద్ధపడాలి. అందుకే రాయబడిన రీతిగా ఈ బలలో పాలు పొందిన మనం ఎలాగుండాలి చెప్పండి. మొదటిది మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. మన బక్సింగ్ గారు ఫెలోషిప్లో బాగా గర్వం వచ్చింది. నువ్వు మాకు చెప్పేది మేము వినేది అంటారు తెలుసా. బక్సింగ్ ఫెలోషిప్లోని బాగా ఇప్పుడు ఒకప్పుడు ఆత్మీయంగా చాలా గొప్పగా ఉండేది. నవ్ డేస్లో ప్రౌడ్నెస్ వచ్చింది. మేము మాకు చెప్పేది ఏంటండి, మేము మీకు వినేదేటండి అంటారు. అది కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాక్యం బాగా దిట్ట పండితులు కళ్ళు మూసుకొని చెప్తారు వాక్యం. మూడోది ప్రార్థన బాగా హెవెన్లీ పరలోకాన్ని దింపేస్తారు. ఎవరు చెప్పండి? ఎవరు? హెబ్రోన్ ఫెలోషిప్. నేను చెప్తుంది కరెక్టే చెప్తున్నాను. ఈ హెబ్రోన్ ఫెలోషిప్ చేస్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఈ బల్ల ఇచ్చినప్పుడు ఈ బల్ల దగ్గర మనం ఏం చేయాలంటే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. ప్రభువు జ్ఞాపకం చేసుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జీవితం ప్రభువు కొరకు అంగీకారం ఉందా. అది అవర్ లైఫ్ మస్ట్ బి గో టు ద రియాలిటీ షో ఉండాలి. ఈ బల్ల దగ్గర కొంచెం రియాలిటీ షో ఉండాలి. యేసు ప్రభు గొప్ప యాజకుడిగా, నాయకుడిగా గొప్పవాడు వచ్చాడంటే ఆయన ఈ శరీరం రక్తంలో పాలు పొందడం ఉద్దేశం ఏంటంటే ఆయనే ప్రాణాన్ని అర్పించాడు. అది ఈ బల్ల. అర్పించిన బట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న అతిశయం పోవాలి, మనలో ఉన్న గర్వం పోవాలి, మనలో ఉన్న అదేది పోవాలి, మనలో ఏది కూడా ఉండకూడదు. ఇదే అందరికీ అదే ఉన్నది, గర్వం పోవాలి. ప్రభా నాకు గర్విష్ఠులుగా ఉండకూడదు. ప్రభా నేను అవిధేయంగా ఉన్నాను, ప్రభా నేను అక్రమంగా ఉన్నాను, ప్రభా నేను అన్యాయంగా ఉన్నాను, ప్రభా నా జీవితం బాగోలేదు, నన్ను బాగుపరచు. ఒక దొంగను మార్చేది బైబిల్, ఒక వ్యభిచార స్త్రీని మార్చేది బైబిల్, ఒక కూనీకోని మార్చేది బైబిల్, ఒక నరహత్య చేసేవాడిని మార్చేది బైబిల్, ఏ విషయంలో చూసినా మార్చేది బైబిల్. అలాంటి బైబిల్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడెళ్ళని బైబిల్ చెప్తుంది అనమాట. అలాంటి మార్చిన బైబిల్ గ్రంథాన్ని అనేక మంది శిక్షలు వేయచ్చు ప్రభుత్వం వారు, కానీ దానికన్నా విలువైన యేసు ప్రభువారు ద లైఫ్ ఈజ్ రియాలిటీ, ద డెత్ ఈజ్ రియాలిటీ, ద ఎటర్నిటీ ఈజ్ రియాలిటీ. జీవితం వాస్తవమైనది, మరణం వాస్తవమైనది, నిత్యత్వం వాస్తవమైనది, ప్రభు వాస్తవమైనది. కాబట్టే ఈ బలలో వచ్చిన మనం వాస్తవమైనది. కాబట్టే ఆయన జీవితాన్ని చూపించి అది యేసు ప్రభు బిడ్డ అంటే. అర్థమైందండి? అందుకే ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడును నేను కాదు. మనలో జీవితం ఎలా ఉండాలి? లెంట్ డే స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఇంట్లో కూడా సిలువ ప్రార్థనలు పెడుతున్నారు. మన వాళ్ళు పెట్టరు, చాలా అసెంబ్లీస్లో పెడుతున్నారు. 40 దినాలు ఉపవాసం చేస్తున్నారు. పశ్చిమ బుధవారం నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 5వ తారీఖు వరకు చేస్తున్నారు. మంచిదే. యేసు ప్రభువుని గమనించు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్? సిలువ అంటే ఏంటి? మెడలో వేసుకుంది సిలువ, చేతికి ఎట్టుకుంది సిలువ, పాదాలకు ఎట్టుకుంది సిలువ, లేకపోతే ఆ రిప్స్లో పెట్టుకుంది సిలువ? అది కాదు. సిలువ అంటే హృదయంలో ఉండాలి. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే కష్టం, సిలువ అంటే బాధ, సిలువ అంటే ఇరుకు, సిలువ అంటే ఇబ్బంది, సిలువ అంటే వేదన, సిలువ అంటే దేవుని కొరకు మహోన్నతమైన కార్యం చేసేది సిలువ, శాపగ్రస్తమైన సిలువ. చదవండి గలతీయులకు రాసిన పత్రిక. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 14 వచనం చదవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం మాట కనిపిస్తుంది. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుటకు క్రీస్తు మన కోసం ఏమైందండి? శాపమై. 2 అని అంకేసి ఉంది. శాపగ్రాహి అయి ఏమైందండి? శాపమై శాపగ్రాహి అయినాడు. తర్వాత మన ధర్మశాస్త్రం శాపము నుండి విమోచించిన గనుక ఇందుని గురించి మాను మీద వేలాని ప్రతివాడిని కూడా శాపగ్రస్తుడు. మాను మీద వేలాని ప్రతివాడు శాపగ్రస్తుడిని గలతీ సంఘం అపోస్తలుడైన పౌలు రాస్తుండగా ఈ యొక్క పత్రిక రాసినప్పుడు క్రీస్తు శకం 52-53 సంవత్సరం రాసినప్పుడు అటండి ఈ యొక్క సిలువ యొక్క మర్మాన్ని చూపిస్తుంది గలతీ పత్రిక. సిలువ మర్మం అంటే గలతీయులకు, ఎఫ్ఎస్సి, రోమీలకు రాసిన పత్రిక నీతిని చూపిస్తుంది,
గలతీ పత్రిక సిలువను చూపిస్తుంది, ఎఫెసీ పత్రిక కృపను చూపిస్తుంది, ఫిలిప్పీ పత్రిక శ్రమను చూపిస్తుంది, కొలసీ పత్రిక క్రీస్తు సార్వభౌమికాన్ని చూపిస్తుంది, తర్వాత ఫిలోమోని పత్రిక ప్రేమను చూపిస్తుంది, మొదటి దశలోనికి రెండవ దశలోని చూస్తే ఏంటంటే క్రీస్తు రాకను చూపిస్తుంది, హెబ్రీ పత్రిక దాటి అనుభవం చూపిస్తుంది. ఈ 14 పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తే అందులో విశేషమైన పత్రిక ఏంటంటే గలతీ పత్రిక. గలతీ సంఘము అరేబియా సముద్ర తీరంలో ప్రచురిస్తున్న సమయంలో ఆ మధ్యధరా సముద్ర మధ్య భాగంలో ఉందట ఈ గలతీ సంఘమును. ఈ గలతీ సంఘం మంచి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు సిలువ సందేశాన్ని పంపించేదిగా ఉందన్నమాట. అది సంఘం అంటే తెలుసా. ఆ సంఘం కూడా అపోస్తలుడైన పౌలు ఎంతో వేదన పొందాడు. చదవండి మొదటి అధ్యాయము 10వ వచనం చదవాలి. మొదటి అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషులదైన సంపాదనగా చూస్తున్నానా, దేవునిదై సంపాదనగా చూస్తున్నానా? నేను మనుషులు సంతోషపెట్టుకోవడమైతే, నేను ఇప్పుడు మనుషులు సంతోషపెట్టుకోవడమైతే క్రీస్తు దాసుని కాకపోదును. మనుషులదయ్యా దేవునిదయ్యా ఇదన్నా సంతోష పెడతాను, అది కాదు. యేసు ప్రభుని సంతోష పెట్టాలి. మనుషుని సంతోష పెడితే తాత్కాలికం, దేవుని సంతోష పెడితే యుగగాలు జీవిస్తారు. అక్కడ ఎల్లప్పుడూ సంతోషము, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ మహిమ, ఎల్లప్పుడూ శక్తి రాయబడుతుంది. మనుషులు సంతోషపెట్టేవాడు క్రీస్తు దాసుడు కాకపోవును. ఏ దాసుడు కాకపోవునండి? మనుషుని వాడు తిడతాడు, వాడు కొడతాడు, అమ్మ నువ్వు ఎంత దానివమ్మ, అయ్యా నువ్వు ఎంతోడు అయినా పొగుడుతారు, మళ్ళీ తిడతారు, అలా లాగేస్తారు, అన్నీ అవుతుంది. కానీ ఈ సంతోషం కాదు. క్రీస్తు యేసు దాసుడు కావాలంటే ప్రభువుకి వచ్చిన నింద, ప్రభువుకి వచ్చిన బాధ, ప్రభువుకి వచ్చిన కష్టము, ప్రభువుకి వచ్చిన వేదన, ప్రభువుకి వచ్చిన దుఃఖము, ప్రభువుకి వచ్చిన కన్నీరు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ దుఃఖములో నువ్వు పాలు పొందాలి. అది శ్రమ అంటే. క్రీస్తు నిధనం ఏం చేయాలని? ఏసీ పని చేయలేదు. చెప్పండి, ఏసీ పని చేయలేదు. ఏముంది? మంచి ఫ్యాన్లు వేసారు, కిటికీలు తీసారు, ఏమొస్తుంది? సురుమని ఎండ వస్తుంది. చూసారా ఎందుకు వస్తుంది? కొన్ని నిమిషాల మన ఎండలోనే తట్టుకోలేకపోతే క్రీస్తు శ్రమ ఎలా పాలు పొందుతాం? క్రీస్తు యొక్క మాధుర్యం ఎలా పాలు పొందుతాం? క్రీస్తు స్వరూపం ఎలా పాలు పొందుతాం? చెప్పండి. మంచిదే కాదంటలేదు, వాళ్ళు పోయి ఉంటుంది, తర్వాత బాగు చేస్తాం, అది వేరే విషయం. కానీ క్రీస్తు యొక్క మాదిరి కావాలంటే ప్రభుని సంతోషపెట్టాలి. లోకంలో అన్నీ సంతోషం ఉండొచ్చు, కానీ సినిమా 2 గంటలు ఇస్తుంది, తర్వాత లోక యాటిట్యూడ్ కానీ కొన్ని గంటలు ఇస్తుంది, కానీ క్రీస్తులో ఉన్న సంతోషం పరలోకాన్ని తీసుకెళ్తారు. ఈ బైబుల్ పరలోకానికి, ఇది గ్రంథమయం బైబుల్ ఏమంటుంది? ఇది ఆ అక్షరాలు అనుకుంటుంది, కానీ దీంట్లో మర్మమైన క్రీస్తుని చూపిస్తుంది అనమాట. కాబట్టి క్రీస్తుని పరలోకం, ఈ బైబుల్ మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తారు. ఈ పరలోకం తీసుకెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఏముండాలి తెలుసా? మనకి ఇక్కడ ఏముండాలి? ఈ లోకంలో మన జీవితం ఏముండాలి? శ్రమ ఉండాలి, కష్టం ఉండాలి, బాధ ఉండాలి. సరైన విశ్వాసకి ఏమొస్తుందో తెలుసా? సరైన నాయకుడికి ఏమొస్తుందో తెలుసా? సరైన విశ్వాసి దేవుళ్ళు ఉన్నప్పుడు మహాశ్రమలు రావాలి. శ్రమలు, మహాశ్రమలు, గొప్ప శ్రమలు, మహిమ శ్రమలు అనమాట. శ్రమలు, మహాశ్రమలు, గొప్ప శ్రమలు, మహిమ శ్రమలు వస్తాయి. అది విశ్వాస జీవితం. ఆ విశ్వాస జీవితం ఏం చేయాలి? ఈ శ్రమ పొందుతున్నప్పుడు నువ్వేంటంటే ప్రభువుకి ఇంకా దగ్గర అవుతావు. శ్రమ లేకపోతే ఏముంది? దగ్గర అవ్వం. శ్రమ వస్తున్నప్పుడు దేవుడు మనతో క్లోజ్నెస్ వస్తాడు, ఫెలోషిప్ అంటాడు. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ఈ మాట రాయబడుతుంది. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధుల వెంటకు పిలువబడిన వారికి సహవాసము అంటది. మనల్ని ప్రేమించే సహవాసము, ద ఫెలోషిప్. 9వ వచనం చదవండి. 1వ అధ్యాయం 9వ వచనం. ఇది పరిశుద్ధులు మొదటిది. 9వ వచనం. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం పిలిచిన దేవుడు ఎలాంటి వాడండి? నమ్మదగిన వాడు. సహవాసం అంటే అర్థం ఏంటి? చెప్పండి. సహవాసం అంటే అర్థం, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫెలోషిప్? సహవాసం అంటే అర్థం ఏంటి? కష్టంలో ఉన్నవాడిని ఆదరించేది సంఘం, బాధలో ఉన్నవాడిని ఆదరించేది సంఘం, ఇరుకులో ఉన్నవాడిని ఆదరించేది సంఘము, తర్వాత శ్రమలో ఉన్నవాడిని ఆదరించే సంఘము. ఒక కార్యం జరగాలంటే ఆదరించేది సంఘము, ఒక పెళ్లి జరగాలంటే ఆ యొక్క సంతోష పాలు పొందే సంఘము. ఏ పరిస్థితి అయినా సరే సంఘం అంతది. కాబట్టి దట్ ఇస్ లైక్ ఎ ఫెలోషిప్. అది సహవాసం అంటే. సహవాసం అంటే అర్థం ఏంటి? అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో రాయబడుతుంది. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలోని వీరు అపోస్తలు బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచినందును, ప్రార్థన చేయటందును ఎడతగా ఉన్నారట. ఎలాగున్నారండి? స్టీవర్షిప్, వాచ్ అండ్ ప్రైడ్ స్టీవర్షిప్. కంటిన్యూలీ
స్టీవర్షిప్ అనమాట. కంటిన్యూగా చేయాలి. అపోస్తలు డాక్ట్రిన్ అండ్ ఫెలోషిప్ అండ్ బ్రెడ్ బ్రేకింగ్ అండ్ వాష్ అండ్ ప్రే. 3వ స్టెప్పే దట్ ఇస్ లైక్ ఎ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. ఈ బల్ల దగ్గరకు వచ్చిన మనం ఏం చేయాలి? వాట్ అబౌట్ మీ, వాట్ అబౌట్ యూ, వాట్ అబౌట్ మీ, వాట్ అబౌట్ యూ. నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నావు ఎవరు చూపిస్తుంది చెప్పండి? ప్రభు బల చూపిస్తుంది. ఎవరిని పరీక్షించుకోవసరం. పిల్లి పాలు తాగుతుంది, మనం కళ్ళు మూసుకుని ఏం చేస్తుందండి? తాగేస్తుంది. అలాగే మనం ఏమీ పెట్టవసరం. దేవుడు అనేవాడు చూస్తాడు, దేవుడు అనేవాడు వింటాడు, దేవుడు అనేవాడు ఆలకిస్తాడు, దేవుడు అనేవాడు భద్రపరుస్తాడు, దేవుడు అనేవాడు కృప చూపిస్తాడు. సామెత గ్రంథం 15:3 చదివితే యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవాడిని మంచివాడిని నేను ఏం చేస్తాడని చూస్తుంటాడు. నిన్ను స్థిరపరచాలంటే చూస్తాడు. పిల్లి పాలు తాగేసింది మంచిదే, కానీ యేసు ప్రభువారు చూస్తున్న నిరీక్షణ ఉంది. ఆకాశం ఆలకించు, భూమి చెవియెగ్గు, నేను పిల్లలకి గొప్పవాడిని చేస్తుంది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందినను, గాడి తన సొంతవాడితో తెలుసుకును. ఇశ్రాయేలు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరిత ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేపలు మీకు శ్రమ అని చెప్తుందనంటే ఆకాశం లోబడుతుంది, భూమి లోబడుతుంది, మానవుడు లోబడట్లేదు. అందుకే ఈ బల్ల. మానవుడు లోబడ్డానికే దేవుడిచ్చాడు ఈ బల్ల. మానవుని యొక్క కార్యాలు జరిగిస్తున్న దేవుడు, ప్రత్యేక దేవుడు తన కార్యం మానవుల్లో పెట్టడం బట్టే చూపించేది బల్ల. నువ్వు విశ్వాసం అంటే అర్థమేంటి? నువ్వు సేవకుడు అంటే అర్థమేంటి? నువ్వు పెద్దవంటే అర్థమేంటి? నువ్వు పరిచారుడు అర్థమేంటి? నువ్వు నాయకుడు అంటే అర్థమేంటి? నువ్వు VBS నడిపిస్తున్న వారంటే అర్థమేంటి? నువ్వు సండే స్కూల్ టీచర్ అంటే అర్థమేంటి? నువ్వు యూత్ లీడర్ అంటే అర్థమేంటంటే క్రీస్తు స్వరూపం నీలో ఉండాలి. కొరింథీయుల మొదటి పత్రిక 11:1 చదవండి. తీయాలి, బైబిల్ తీయాలి, అనాలోచితంగా ఉండకూడదు. నేను క్రీస్తుని పోలు నడుచుకుని ప్రకారము చాలు. ఎవరు క్రీస్తు అని? యేసుప్రభుని చూస్తే పౌలు గారిని చూడవలసిన లేదు, పౌలు గారిని చూస్తే యేసుప్రభుని చూడవలసిన. అందుకే క్రీస్తు శిలువ కొరకు పౌలు గారు యాగమైపోయాడు. పౌలు గారు ఎలా కొట్టబడ్డాడు చూడండి, ఎలా వచ్చాడో చూడండి. అపోస్తలుల కార్య గ్రంథము 9వ అధ్యాయము, అపోస్తలుల కార్య గ్రంథము 9వ అధ్యాయం చూడండి. నీ మాట కనిపిస్తుంది, మనందరూ తెలుసు. 3వ వచనం చదవండి. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 9:3. చదవమ్మా. అతడు ప్రయాణం చేయొచ్చు, దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నాకు వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవి నేలలో నివసిస్తున్నావని తనతో స్వరం పలుకుడు వినను. ప్రభువా 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 నీవెవడు? అది మాట అన్నాడు. ఎవరు? సౌలు పౌలుగా మార్చండి. ప్రభువా నువ్వెవడు? ఆ మాట చూసండి. ప్రభువా నువ్వెవడు? చూసారండి ఆ మాట అనగానే, నేను నీవు హింసించున్న యేసుని. యేసు ప్రభు ఏం చేసి, నేను హింసించిన యేసు ప్రభు చెప్పాడట. అప్పుడు పౌలు గారు కళ్ళు తెరవబడ్డాయి, పొరలు రాలిపోయాట. సౌలు అనేవాడు ఏంటండి, గుర్రబగ్గి మీద వెళ్తూ ఆడవాళ్ళ యొక్క జుత్తుని పట్టుకొని చేస్తుంటే సంఘాన్ని పాడు చేయడానికి వెళ్తున్నాన్ని, ఏయ్ ఆగు అన్నాడట. ఎవరు? దేవుడు. ఆగ్గానే పౌలు గారు దేవుడితో మాట్లాడుతున్నాడు. సౌలు ప్రభు మాట్లాడుతున్నప్పుడు నువ్వెవడు అంటే యేసు ప్రభు అన్నాడు, నీవు నేను హింసించిన యేసుని అన్నాడట. వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్. చూసారా? అలాంటి ఆయన ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో కష్టాలు పొందాడు, ఎన్నో బాధ పొందాడు. అసలు కొత్త నిబంధనలోని గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఒక గొప్ప క్యారెక్టర్ ఎవరంటే పౌలు గారే. ఎవరు లేదు, యేసుప్రభు పౌలే, ఇంకెవరు కాదు. అంత ఉద్దేశం కలిగి ఒక ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ ద లార్డ్. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన జీవితం నెరవేరడానికి ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఒక సాధనం వలె వాడుకున్నాడు. నీవు నేను హింసించున్నా మనం ఎన్నిసార్లు హింసిస్తున్నాం చెప్పండి? ఎన్నిసార్లు బాధపడుతున్నాం చెప్పండి? ఎన్నిసార్లు వేదన పడుతున్నాం చెప్పండి? ఎన్ని వర్తమానాలు వింటున్నావు చెప్పండి? ఎన్ని ఆరాధనలు చేస్తున్నావు చెప్పండి? ఎన్ని గాస్పుల్ మెసేజ్లు వింటున్నావు చెప్పండి? ఎన్నిసార్లు ప్రభుని హింసిస్తున్నావు? రోజు హింసిస్తున్నావు, రోజు బాధ పెడుతున్నావు, రోజు కష్టపెడుతున్నాను. కానీ ఈ పౌలు గారు అయితే నేను ప్రధానమైన పాపిని అన్నాడు. ఏమన్నాడండి? చీప్ సిన్నర్, గొప్ప ప్రధానమైన పాపి పౌలు గారు. చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మాట రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన క్షమించండి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. క్షమించండి, 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. పాపులు రక్షించుటకు నమ్మదగినది పూర్ణాంగీకరణకు యోగ్యమైనదని దానిలో నేను ఏం చేస్తున్నాను? ప్రధానుడును. ఎవరంటే? చీఫ్ సిన్నర్, ప్రధానుడు. ఎవరండి?
పాపుల్లో చేరక ప్రత్యేక అపోస్తలుడైన పౌలు తాను ప్రధానుడిగా ఉన్నాడు. అపోస్తలులందరిలో తక్కువ, సంఘములన్నిటి కూడా నేను చింత కలిగి భారం కలిగి ఉన్నాయి, అన్నింటిలో లీస్ట్ పర్సన్ అయినా. అలాంటి ఆయన 14 పత్రికలు రాశాడు. పౌలు రక్షణ గారు ఒక్క పత్రిక రాస్తే రక్షణ రాశాడండి, చూడండి ఎంత పత్రిక రాశాడని విర్రవేగవచ్చు. కానీ పౌలు గారు ఏం చేయలేదు, విర్రవేగలేదు. తెలుసా, జాగ్రత్తగా ఉన్నాడు, తగ్గించుకొని ఉన్నాడు. ప్రభా నాకు ఏమీ తెలియదు అన్నాడు. ప్రభా నువ్వు ఎవడు అన్నాడు, నా జీవితం మార్చుదేవన్నాడు, నన్ను బలపరచుదేవన్నాడు. అలాంటి ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరు క్రీస్తు కూడా సిలువ వేయబడాలి. ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించాలంటే అర్థం ఏంటంటే క్రీస్తు మనలో ఉండాలి, క్రీస్తు స్వరూపం మనలో ఉండాలి, క్రీస్తు శక్తి మనలో ఉండాలి, క్రీస్తు ప్రేరణ మనలో ఉండాలి, క్రీస్తు ఔదార్యం మనలో ఉండాలి. క్రీస్తు ఔదార్యం మనలో ఉంటే దేవుడు ఎంతో ఆశ్రయించి బలపరుస్తాడు. అందుకే మొదటి అధ్యాయం చూస్తే ఏంటండి, గలతీ పత్రిక మొదటి అధ్యాయము రక్షణ పిలుపు, కాలింగ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పిలుపుతో ఉన్నాడు. రెండో అధ్యాయము పరిచర్య కొరకైన పిలుపు, కాలింగ్ ఆఫ్ సర్వీస్, పరిచర్య కొరకైన పిలుపు. మూడో అధ్యాయము ద స్పిరిచువల్ కాలింగ్, ఆత్మానుసారంగా జీవించే పిలుపు. నాలుగో అధ్యాయము ద స్టీవర్షిప్, గృహ నిర్వాహం కలిగిన పిలుపు. ఐదో అధ్యాయము ద యాటిట్యూడ్, దేవుని యొక్క సంఘములోని ఔదార్యం చూపించే పిలుపు. ఆరో అధ్యాయం చూస్తే ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్, దేవుని సేవలో మహోన్నతమైన స్థితించే పిలుపు. ఈ 6 అధ్యాయాల్లోని 6 వర్తమానాలు ఉన్నాయి. చూసారా, మొదటిది రక్షణ పిలుపు, రెండవది సేవా పిలుపు, మూడవది ఆత్మానుసారం పిలుపు, నాలుగవది గృహ నిర్వాహకత్వం పిలుపు, ఐదవది ఫ్రూట్ఫుల్నెస్ అంటే ఆత్మీయ సంబంధమైన పిలుపు, ఆరవది చూస్తే సేవా పిలుపు. ఈ 6 పిలుపులో చూస్తే రెండో అధ్యాయంకి వచ్చేసరికల్లా దేవుని పిలుపు కలిగి ఉన్నాడు పౌలు గారు. చూసారా, దేవుని పిలుపు కొలువును బట్టే ఆ పిలుపులోని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3 పరీక్షలు చెప్తాను, జాగ్రత్తగా గమనించి. ఈ పిలుపులో 3 వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మొదట ఆయన దేవుని కొరకు ఒక గొప్ప టెస్టింగ్ చేయబడ్డాడు. ఆయన పేరు అబ్రహాం. ఆదికాండము 22 అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదవండి. ఆదికాండము 22 అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదవండి. చాలండి. ఈ యొక్క సన్నివేశం, ఈ పరీక్ష చాలా గొప్పది. 100 సంవత్సరాలు లేక ఆ బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డనివ్వగానే దేవుడు అడిగాడు, ఇవ్వగానే ఏం చేశాడని. కానీ అబ్రహాం ఏం చేశాడంటే శారమ్మ గారికి చెప్పకుండా వచ్చాడని. అక్కయ్య గారు చెప్పుంటే ఎలాగుంటుంది చెప్పండి. అక్కగారు చెప్పుంటే లేక కొడుకునిచ్చాడయ్యా, తీసుకెళ్ళిపోతావా, లేక కొడుకునిచ్చాడయ్యా, దేవుడికి కావాలా, లేక కొడుకునిచ్చాడయ్యా, దేవుడేం గొప్పవాడు కదా, మనం కరుణించడంటే చెప్పకుండా బయటకు వచ్చాడు. మేము వెళ్తాం, వస్తాం, వెళ్తాం, అర్పిస్తాం, వచ్చేదము, వస్తాను అనలేదు, వచ్చేదము అన్నాడనమాట. ప్యూరల్ వర్డ్ అన్నాడనమాట. ఈ పరీక్ష ప్రేమ పరీక్ష. ఈ పరీక్ష ఎలాంటిదండి? ద లవ్ ఎగ్జామినేషన్, ప్రేమ పరీక్ష. ఈ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం, అబ్రహాము 99 ఏండ్ల వాడే ముసలివాడైనప్పుడు దేవుడు లేక పిల్లల్ని ఇస్తే సర్వశక్తి గల మాట్లాడితే అబ్రహాము యొక్క పరీక్ష మనం నిలబడతావా చెప్పండి. ఎవరో నీ కొడుకుని ఎవరంటే వస్తావా, కూతుర్ని ఎవరంటే వస్తారో చెప్పండి. ఎవరో, అమ్మ నా కూతురే, మా అమ్మే, మా నాయనే అప్సరా హోటల్కి డాల్ఫిన్ హోటల్ మంచి ఫుడ్ పెడతామండి, సూపర్గా ఉంటారండి, ఈరోజు బలాజ్జులు ఉంటారండి, ఓ హ్యాపీగా ఉంటారండి. కాదు, దేవుడు అడుగుతాడు, ఏ రా బిడ్డ, కమాన్ సార్ రా అంటాడు, వెంటనే తీసుకెళ్ళాలి. నువ్వు సేవకురా అంటాడు, తీసుకెళ్ళాలి. అసలు అబ్రహాము లోబడకుండా చూడండి, మా ముసలోడు ఉన్నాడు. ఇప్పుడు మా నాన్నగారు ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అలా కొట్టాడు అనుకోండి, నేను యవనొస్తుండే ఆయన కొట్టాడు అనుకోండి, ఆయన చెప్పినట్టు కొట్టినట్టు ఈ యవనొస్తున్న పడిపోయాడు అనమాట. అది ఇస్సాకు జీవితం, అది యేసు ప్రభు గుర్తుగా ఉంది. అబ్రహాం అంత ముసలోడైనప్పటికీ కూడా ఇస్సాకు చెప్పగానే ఇలా కట్టేశాడు, ఇలా ఉన్నాడు, ఇలా బోర్లించాడు. ఈ 3 బోర్లించగానప్పుడు ఏమైంది తెలుసా? ఆ పరీక్ష నిలిచాడు. అది ప్రేమ పరీక్ష. మనం కూడా చాలామంది బాగా ప్రేమిస్తాం. ఇంకెంతంత కాదు, ప్రేమ బాగా ఉంటుంది, ఒక్కసారి వస్తే అయిపోద్ది. దేవుడి ప్రేమ శక్తివంతంతో ఉంటుంది, దేవుని ప్రేమ మహోన్నతమైన ఉంటుంది, దేవుని ప్రేమ మహిమతో ఉంటుంది, దేవుని ప్రేమ వాగ్దత్వం ఉంటుంది. అలా ఈ పరీక్షకు అబ్రహాం నిలబడ్డాడు. ఇంకా ఏసేస్తున్న సమయంలో, కత్తి దగ్గరికి వస్తున్న సమయంలో అబ్రహామా ఆగు చూపించిన సమయంలో చెప్పేస్తున్నాను, నీకు ఒక్కడే నువ్వు ప్రేమించుస్తావు, భలే ఒక వెనుతీయలేదు కాబట్టి నేను నువ్వు భయపడివాడని నేను చూపిస్తున్నాను. దేవుడు భయపడ్డాడు.
లోకానికి భయపడలేదు, శరీరానికి భయపడలేదు, నాయకులు భయపడలేదు, ఎవడో భయపడలేదు, ప్రభువుకు భయపడ్డాడు అబ్రహాం. అది దట్స్ లైక్ ఎ ఫస్ట్ టెస్టింగ్ అనమాట. సెకండ్ టెస్టింగ్ చూపిస్తాను చూడండి, రెండో టెస్టింగ్ చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 1. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు అనే ఒక మనుషుడును, అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడినే, దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనం విసర్జించేవాడు. అతని వంటి వాడు ఎవ్వరూ లేరు. సరే, అతని వంటి వాడు ఎవ్వరు కూడా లేరు. ఊజు దేశంలో అంత యోబుకున్న శ్రమలు ప్రపంచంలో ఎవరికైనా వచ్చా? ఇప్పటికైనా నేను బైబిల్ వదిలేస్తాను చెప్పండి. ప్రపంచంలో ఎవరికైనా యేసుప్రభుని పక్కన పెట్టండి, ఆయన గొప్ప దేవుడు, శక్తివంతుడు. యోబుకు వచ్చిన శ్రమలు ఎవరికైనా వచ్చాయా? ఒక్క రోజులో కొడుకులు చచ్చిపోయారా? ఒక్క రోజులో కూతురు చచ్చిపోయారా? ఒక్క రోజులో వేదన పోయింది, ఒక్క రోజులో ఆస్తి పోయింది, ఒక్క రోజులో అంతస్తు పోయింది, ఒక్కరోజు గాడిదలు పోయాయి, ఒక్కరోజు గొర్రెలు పోయాయి, కొన్ని సెకండ్లో పోయాయి. అలాంటి యోబు అంటాడు, సహనము, పేషెన్స్ కలిగి ఉన్నాడు యోబు. పేషెన్స్ కలిగి ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా నామానికి ఏం కలుగుతుందని? ఈ పరీక్ష మన విశ్వాసులకు వస్తే ఇక్కడ ఇస్కోళ్ళు ఉంటారా చెప్పండి? పరిగెడతారు. లక్ష్మీనారాయణ గోపాలపట్నం పరిగెడతాం, ఇస్కోళ్ళు ఉండనే ఉన్నాం. మాకు వద్దండి శ్రమ, మాకు వద్దండి బాధ, మాకు వద్దండి క్రమ, మాకు వద్దండి బాబు వద్దు అంటారు. కానీ ఆ శ్రమ వచ్చిన బట్టి యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, యెహోవా నామకి ఏం కలుగుతుందని? స్తుతి కలుగుతుంది. ఆ శ్రమ ఎవరికైనా వస్తుందో చెప్పండి? బైబిల్ అంతట్లో ప్రపంచంలో ఏ నాయకుడు రాలేదు, కానీ యోబుకి ఎందుకు ఈ శ్రమ పెట్టాడంటే, ద స్టాండ్ ఫర్ ద జోబ్ అని చార్లెస్ విజ్ఞాన్ ఒక గొప్ప దైవజనుడు రాశాడు ఈ పత్రికలో. యోబు కన్ని శ్రమల్లోని మనకు ఒక పాఠం నేర్పిస్తాడు. వైపౌలు గారు కూడా యోబు గ్రంథమే బాగా చదవనేవాడట మా బన్ని గారితో. ఎందుకు చదవనేవాడు తెలుసా? ఒరే, ఈ శ్రమ ద్వారా దేవుడు మహిమ పొందిస్తాడు. నీకు శ్రమ రాకపోతే నువ్వేం క్రైస్తవుడు కాదు, నువ్వు దుఃఖం రాకపోతే క్రైస్తవుడు కాదు, నీకు వేదన రాకపోతే క్రైస్తవుడు కాదు, చిత్తి మొత్తం నిద్రపోతే క్రైస్తవుడు కాదు, నువ్వు బాధపడకపోతే క్రైస్తవుడు కాదు, నువ్వు వేదన రాకపోతే క్రైస్తవుడు కాదు, నీకు సహనం లేకపోతే క్రైస్తవుడు కాదు, నువ్వు పరిస్థితులు ఏమైనా క్రైస్తవుడు కాదు. నువ్వు క్రైస్తవుడు అంటే నీలో బాధ ఉండాలి. అది యోబుకునే జీవితం. మనలో బాధ లేదు, వేదన లేదు, శ్రమ లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు. తెలుసా? విశ్వాసకి ఏముండాలండి? బాధ ఉండాలి. విశ్వాసకి ఏం చేయాలండి? కనిపెట్టాలి. మొన్న 3 రోజులు గొల్లపోలు వెళ్ళాం. సంఘాలు ఎందుకు మూసారంటే తెలుసా? తెల్లవారుజాము సాయంకాలం 5 గంటల నుండి తెల్లవారుజాము 5 గంటల వరకు రోజు మైకులు 20 చర్చిలు మైకులు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఏడుస్తుంటే ఒక ఆవిడ చచ్చిపోయిందట. అందుకు వాళ్ళు తిరగబడ్డారట. మమ్మల్ని సువార్త చేయనివ్వలేదు. చాలా స్ట్రిక్ట్గా ఉంది అక్కడ. 144 సెక్షన్. సువార్తకి వెళ్తే వెళ్ళవరకుండా చేశాడు. ఎంతకాలం ఉపవాస ప్రార్థన పెట్టారు, 6 గంటలను ఉపవాస ప్రార్థన పెట్టారు. అందరూ మలమల మార్చేశాడు. ఆ తిమోతను మార్చినా పర్లేదు, దేవుని చూసే ధన్యత ఇచ్చాడు. చూసారా? ఏమి పెట్టలేదు, టిఫిన్ పెట్టగానే ఓన్లీ కాఫీ ఇవ్వండి, వచ్చి కూర్చోండి సేవకుడు అందరూ. నలగొట్టేశాడు, విరగొట్టేశాడు. ఏం చేశాడని చెప్పండి? ఏం చేశాడు? నలగొట్టాడు, విరగొట్టాడు. బక్సింగ్ గారి ఫల్ నలగొట్టడం, విరగొట్టి. ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడైతే నలిపేసేవారు, పావు నలిపినట్టు నలిపేసేవారు. ఇప్పుడేం లేదు, నలపటం లేదు. ఎవడో నలిపితే మా మీదకి వచ్చేస్తున్నారు. నలపకుండా ఉండాలి అంతే. నలిపితే ఏమొచ్చారు, నువ్వు మా చెప్పేది నేను మేము కదా అంటారు. అలా కాదు, నలిపేశాడు. నేను అన్నాను, అన్నా సువార్తకి వెళ్దామనంటే, తమ్ముడా అన్నా సువార్తకి వెళ్తే మనకు సువార్త అయిపోద్ది అన్నాడు. తెలుసా? పుట్టేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ ప్రాంతం, ఆ చిత్రాడ ప్రాంతం అంతా కూడా మన పెద్ద ఆయన గారిది. చివేరి చెప్పను, డిప్యూటీ సీఎం గారిదట. ఇంక చూడండి ఎలాగుందో పరిస్థితి, చెప్పలేం. సంఘం చాలా దారుణంగా వేదన పడుతుంది. అంత బాధ. ఈ శ్రమ ఉండాలి, సహనం ఉండాలి. నీకు పరీక్ష ఉందంటే సహనం ఉండాలి, నీకు పరీక్ష ఉందంటే బాధ ఉండాలి, నీ పరీక్ష ఉందంటే వేదన ఉండాలి, నీ పరీక్ష ఉంటే దుఃఖం ఉండాలి. నీవు పరీక్ష పడాడు ప్రభు కొరకు జీవించాలి, పరలోకంత నిరీక్షణ కావాలి. అది సహనం అండి. చూసారు? అంత సహనం కలిగి ఉన్నాడు. మన జీవితం ఎలాగుందండి? నా జీవితం మీరు చెప్పే నేనైనా మీరైనా సరే మన జీవితం ఎలా ఉంది చూడండి. పరీక్షింపడాలి. నేను క్రీస్తుని సిలువ వేసుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకుని, నేను అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా నేను జీవించడం నేను కాదు, క్రీస్తు నాయందు జీవిస్తున్న చెప్పినట్టుగా ఆ సిలువ మర్మం నీలో ఉందంటే, సిలువ శక్తి నీలో ఉందంటే, సిలువ విలువ నీలో ఉందంటే, సిలువ వాల్యూ నీలో ఉందంటే నువ్వు ప్రభు కొరకు జీవిస్తావు. మూడోది చూపిస్తాను చూడండి. మూడోది యెషయా గ్రంథం 6వ అధ్యాయం
మొదటి 3 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనం. రాజు అయిన ఉజ్జియా మృతుడైన తర్వాత మృతునందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆశీనుడు నేను చూచితిని. అంచులు చాలండి. ఉజ్జియా అంటే ఏంటంటే గర్వం. రాజు అయిన ఉజ్జియా గర్వంతో ఉన్నాడట. ఆయన మృతి పొందిన తర్వాత దేవుని సింహాసనం కింద దిగాడట. దేవుడు వచ్చాడండి మన మధ్యకి. ఈ 3వ పరీక్ష ఏంటంటే మనలోని దేవుడు ఏం చేస్తాడు? నలగొడతాడు, విరగొడతాడు, అన్ని పరిస్థితి చేస్తాడు, మెల్ట్ చేస్తాడనమాట. అందుకే ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం చూడండి. ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం చూడండి. 3వ వచనం చదవమ్మా. 3వ వచనం 4వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలైందరు. దేవుడు తానే వారి దేవుడైండును, వారి తోడైండును. చూసారా, ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఒక ఉండదు. మొదటి సంగతి గతించిపోని సింహాసనాసీన దేవుడు గొప్ప స్వరం చెప్పడం ఏంటంటే చూసారా, ఇక్కడ ఉజ్జియాలు ఉన్నది ఏంటండి? మృతి పొందిన దేవుడు చూచాడు. ఇక్కడ ఏంటండి? మన మధ్య కాపురం ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు మూనుకు నా నామం స్తుతిస్తారో వారి మధ్య ఎవరున్నారండి? చెప్పండి, ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. గ్యాదర్ టు వన్ అండ్ అనదర్ టు గ్యాదర్ విత్ ది మిడ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఒక్కరిద్దరి ద్వారా మన మధ్య కార్యం చేస్తాడు. 100 మంది ద్వారా కార్యం చేయడు. 1,00,000 మంది దగ్గరికి వెళ్ళి చర్చికి వెళ్తే 1,00,000 మంది దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఎవడూ పట్టించుకోడట తెలుసా. ఎక్కడ ఇద్దరు మూరు కూడి ఉంటారు వారి మధ్య దేవుడు ఉంటాడు. నువ్వు దేవుడు ఉన్నాడని గుర్తెరగాలి. నేను మీ మధ్య నివాసం చేస్తాను, నేను మీతో ఉంటాను, నీ శక్తిని చూపిస్తానని చెప్పాడు. ఈ పరీక్ష ఉజ్జియా జీవితంలోని గర్వపు పరీక్ష. గర్వపు పరీక్ష. విశ్వాసకు నేనైనా మీరైనా, సేవకుడు నేనైనా మీరైనా, ఎవరైనా సరే, ప్రభా నాలో ఏముందో చెప్పాలి, నా జీవితం ఎలాగుందో చెప్పాలి, నా బ్రతికి ఎలాగుందో చెప్పాలి, నా మాటలు ఎలాగుందో చెప్పాలి, నా తలంపులు ఎలా చెప్పాలి, నా ఉద్దేశం ఎలా చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షాలేంలో 40 సంవత్సరాల క్రితం 2 కార్లు వచ్చేవి. వైట్ అంబాసిడర్, బ్లాక్ అంబాసిడర్ వచ్చేది. వైట్ అంబాసిడర్ బ్రదర్ పాల్ వేదం వాళ్ళ అల్లుడు మొన్న వచ్చాడు. బ్లాక్ అంబాసిడర్ బ్రదర్ డేవిడ్ రాజు వాళ్ళ వియంకుడు వరప్రసాద్ గారు వచ్చారు మొన్న. వాళ్ళు ఎలాగుండేవారు తెలుసండి? విశాఖపట్నాన్ని గడగడలాడించేవారు. సుమారు 20,000 మంది ఎంప్లాయీస్ పెద్దోడు డేవిడ్ రాజు గారు. సుమారు పాల్ వేదం గారు పోర్ట్ ట్రస్ట్ అంతటికి అధినేత, చార్టెడ్ అకౌంట్ చైర్మన్ తర్వాత ఆయనే. అలాంటి వాళ్ళు దేవుని మందిరంకి వచ్చి నెలకొండేవాళ్ళు తెలుసా? అంత ఆఫీసర్స్ కూడా మాకు తెలియదు. నేను చిన్నపిల్లలను చూసేవాళ్ళు. వాళ్ళు ఎలాగొచ్చారు తెలుసా? దేవుని ఘనపరిచేవారు. పులిపేట ముందు కూర్చుని ఇద్దరు ఘనపరిచేవారు. ఆయన ఒక ప్రార్థన చేశారు, పాల్ వేదం గారు డేవిడ్ రాజు గారు. మా నాన్నగారు చెప్పేవారు బాగా, ప్రభువా నా ఉద్యోగాన్ని బట్టి గర్విస్తున్నాను, నన్ను క్షమించు. ప్రభువా నా వ్యాపారం బట్టి నేను గర్విస్తున్నాను, క్షమించు. నీ ఎంప్లాయీ మధ్య నేను గర్వించాను, నేను క్షమించాను అడిగేవాడు అనమాట పాల్ వేదం అన్న డేవిడ్ రాజు అన్న. పులిపేట ముందు, షాలే ముందు, పాత మందిరం ముందు కూర్చునేవాడు. పులిపేట ముందు ఎదురు కూర్చునేవాడు. అన్న పిలవగానే వచ్చేవారు అనమాట. ఆ గర్వం పోతి స్వార్థగా ఈ ప్రార్థనకి ఇంత ఆఫీసర్స్ అయినా 5 గంటల ప్రార్థన అయిపోయినా ఆ 2 కార్లు వేసుకున్నా ఫ్యామిలీతో అంతా 10 గంటలకు వచ్చి దేవుని మందిరం నుండి క్యారేజీలు పట్టుకొని వచ్చేవారు. పెద్ద పెద్ద క్యారేజీలు. ఇప్పుడు క్యారేజీలు మనకి ఈ క్యాటరింగ్ ఇచ్చిన క్యారేజీలు, అప్పుడుని క్యారేజీలు ఇప్పుడు కాదు. అప్పుడు క్యారేజీలు పట్టుకొని వచ్చి దేవుని సంఘములకు ప్రచురణ చేసేవారు. అది ఉజ్జియా జీవితం. అలాంటి పెద్ద పెద్ద అధికారులు మన ఫెలోషిప్లు ఉన్నారండి. చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారండి. అసలు బక్సింగ్ గారి ఫెలోషిప్ అంటే ప్రతి ఆఫీసర్ కూడా కింద కూర్చోవాలి. ఇప్పుడు బాగాలేదు కుర్చీల మీద కూర్చున్నా కానీ ప్రతి ఆఫీసర్ కింద కూర్చోవాలి. ఎవరికో బాగాలేకపోతే ఏసీ వారు అంట ఏటి కుర్చీ తెలుసా, కింద కూర్చుని పెట్టేవాడు. అందరూ సమానంగా ఉండాలి సంఘంలో, అందరూ ఒకే ప్రాంతం ఉండాలి, అందరూ ప్రేమతో ఉండాలి, అందరూ శక్తి ఉండాలి, అందరూ ఏం చేయాలి, ఒకే భోజనం బంకులో కూర్చోవాలని చెప్పేవాడు. కులం పెద్ద భేదాలు ఏమి ఉండేవి కాదు. ఈ నల్లోడాడి తెల్లోడి ఎర్రోడి పచ్చోడి ఉండేది కాదు. ఆ గర్వాన్ని కొట్టాడు బక్సింగ్ అన్న. సేవకులు కూడా కొట్టాడు ఆ గర్వాన్ని. పెళ్ళిళ్ళు కూడా హై క్యాస్ట్ అమ్మాయిని లో క్యాస్ట్ ఒకటి చేసి లో క్యాస్ట్ అమ్మాయిని హై క్యాస్ట్ చేసేవాడు. అలా చేసేవాడు పెళ్ళిళ్ళు. అందుకే ఆ గర్వం అనగొట్టాడు. అది ఇప్పుడు చూస్తే, ఇక్కడ చూస్తే యెషయాలో చూస్తే ఉజ్జియా జీవితంలో ఏం కట్టాడు? గర్వాన్ని అనగొట్టాడు. అది మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అతిశయం పోవాలి. ఇందుకే ఈ పరీక్ష చాలా గొప్పది. ఈ 2 పరీక్షల పరీక్ష గొప్పది. కనిపించకుండా వచ్చేది గర్వం తెలుసా? కనిపించకుండా వచ్చేది ఏంటండి? చెప్పండి అమ్మా. గర్వం కనిపించదు కానీ లోపల ఉంటారు. ఈ గర్వం ఇంకో మాట చూపిస్తాను, ఇంకో పరీక్ష ముగించేస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదవండి.
దానియేలు 6:10. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6:10. దానియేలు గ్రంథం 6:10. ఈ మాట కనిపిస్తుంది, చదవండి. శాసనం సంతకం చేయబడింది. దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టున తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. చాలండి. మొదటిది ప్రేమ పరీక్ష, రెండవది సహన పరీక్ష, మూడవది విద్యా జీవితం గర్వ పరీక్ష, నాలుగోది చూస్తే ప్రార్థనా పరీక్ష. ఏ పరీక్ష అండి? ప్రార్థన. ఈ పరీక్ష చాలా గొప్పది. ప్రేయర్ మీటింగ్, ఫాస్టింగ్ ప్రేయర్ పెడదాం. ఎంతమంది వస్తారు? 3-4. నేను కూడా రావట్లేదు, క్షమించి. నేను అడుగుతున్నాను, ఎందుకంటే పనులు బట్టి అవ్వట్లేదు, పరిచర్కి వెళ్దాం. 3-4, 5. థ్యాంక్స్ యూ మీటింగ్, 200 people is gathered together, brother అంటారనమాట. There's gathering with 200 people with Thanksgiving meeting. Fasting prayer, 4 members, apostle doctrine and fellowship and bread breaking and watch and pray అంటారనమాట. చూసారా? నేను రాట్లేదు, చెప్తున్నాను, సేవకుడుగా నేను చెప్తున్నాను, తప్పే లేదు. కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వట్లేదు పరిచయ నిమిత్తం. ఇక్కడ దానియేలు జీవితంలో చూస్తే ఏముందండి? ఎన్ని ఇదొచ్చినా సరే మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. దినమునకు ముమ్మారు ఏం చేశాడని? మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆత్మతో నింపాడనమాట. ఏ ఆత్మతో నింపాడని చెప్పండి? ఏ ఆత్మతో నింపాడని? ప్రార్థన ఆత్మతో నింపాడు. దానియేలు జీవితము దేవునికి ఒక ఘనమైన వాడు, నా ప్రియమైన వాడు, నా నమ్మకమైన, ఈజ్ మై బిలవర్డ్ అన్నాడు అనమాట. ఇంగ్లీష్ బైబిల్, ఈజ్ మై బిలవర్డ్ డానియల్. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు తెలుసా దానియేలుకి? సింహగుహలో వేసాడు, రాజశాస్త్రం ఈయనే తయారు చేశాడు, ఈయనే దొరికాడు, దొరికి తలగేసాడు. కానీ ప్రార్థన మాత్రం ఆగలేదు. సింహాలు అలా మూసేశాడు దేవుడు. ఏయ్, నా సేవకుడు వస్తున్నాడు జాగ్రత్త, జీవము గల సేవకుడు వస్తున్నాడు జాగ్రత్త, దేవుని వాక్యం చెప్పే సేవకుడు వస్తున్నాడు జాగ్రత్త, ప్రార్థన పడిన దానియేలు వస్తున్నాడు జాగ్రత్త అంటే ఆ సమయంలో చూస్తే సింహాలు అలాగ ఆగిపోయి ఇలా మోకాలు వేసేయట. కమాన్ వెల్కమ్ యూ, వెల్కమ్ డానియల్, కమాన్ వెల్కమ్ యూ అన్నాడు అనమాట. డానియల్ వస్తుంటే వెంటనే వేస్తుంటే ఆ సింహాలు అంటండి కమాన్ కమాన్ అన్నట్టు. ఒక ఆయన చెప్తుంటాడు కమాన్, ఐ సే కమాన్ ప్లీజ్ కమ్ డానీ ప్లీజ్ కమ్ అంటే, దానియేలు వస్తుంటే సింహాలు యాటిట్యూడ్ చేస్తూ నమస్కరిస్తున్నాయటలా. తెలుసా? అది ఏ పవర్ ఉంది చెప్పండి? ఏ పవర్ ఉందండి? ప్రార్థనా పవర్ ఉంది. నీలో ఉందా? మోర్ ప్రేయర్ ఇస్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ ఇస్ లెస్ పవర్, నో ప్రేయర్ ఇస్ నో పవర్. అత్యధికమైన శక్తి వస్తుంది, తక్కువ ప్రార్థన తక్కువ అసలు ప్రార్థనా శక్తి అనేదే లేదని. అందుకే ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. బల్ల సెల్ఫ్ ఎగ్జామినేషన్, యు అండ్ మీ, నీ జీవితం నా జీవితం సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనం పరీక్షించుకోవాలి. ఇది బల్ల. ఈ బల్ల దగ్గరికి వచ్చిన సమాధానపడాలి, సంతోషపడాలి, ఆనందపడాలి, ప్రభు యొక్క రాజ్యం కూడా సిద్ధపరచబడాలి. అది ఈ బల్ల. 4 విషయాలు చెప్పాను. మొదటిది అబ్రహాము జీవితం ప్రేమను చూపిస్తుంది, రెండవది యోబు జీవితం సహనం చూపిస్తుంది, మూడవది ఉజ్జియా జీవితం గర్వం తీసివేసే దీనవర్షం చూపిస్తుంది, నాలుగవది దానియేలు జీవితం ప్రార్థనా జీవితం. అందుకే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడినాను, ఇక జీవించేవాడును. మనం ఎవరికి జీవించాలి చెప్పండి? మనం ఎప్పుడు వస్తుందో చెప్పగలవా? ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో చెప్పగలవా? వంటకాలు పాడేరవుతున్నప్పుడు పరిస్థితి, ఓ జీపు టర్న్ అయిందట, ఒక అమ్మాయిలా పడిపోయిందట, లోయలో స్పాట్స్ చచ్చిపోయిందట. 20 సంవత్సరాలు మంచి అందగైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ నుండి వస్తున్నాడు. చెప్పలో మనం ఎలాగొస్తుందో తెలియదు. మన నాన్న జాతితో నిమిత్తం లేదు, మన నాన్నకి అందంతో నిమిత్తం లేదు, మన నాన్న డబ్బుతో నిమిత్తం లేదు, మన నాన్న చాక్చి మనం ఎప్పుడైనా వస్తే సిద్ధపడ, ఓ మనమ్మ నీ ముళ్ళు ఎక్కడ, ఓ మనమ్మ నిజం ఎక్కడ, మనములు ప్రభునేసుకృష్ణ గుర్తారు. అది బల్ల మోకరించండి, ప్రార్థన చేసుకో.